హాయ్ నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసుల్లో భాగంగా ఇంతవరకు బేసిక్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం, రెగ్యులర్ ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు, బాడీ లాంగ్వేజ్ కోసం, ఎక్స్ప్రెషన్స్ కోసం, డైలాగ్స్ కోసం రెగ్యులర్ ప్రాక్టీస్ మనం ఎలా చేయొచ్చు అనేది కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు క్రియేటివిటీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు క్రియేటివిటీకి యాక్టివిటీకి ఉన్న సంబంధం ఏంటి, మనం యాక్టింగ్లో క్రియేటివిటీ డెవలప్ చేయాలి అంటే మనం ఎటువంటి ఎక్సర్సైజులు రెగ్యులర్గా చేస్తే డెవలప్ అవుద్ది లేదా మనకు యూస్ఫుల్గా ఉంటుందో అనేది కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మొదటి నుంచి చెప్పేది ముఖ్యంగా యాక్టింగ్ స్టార్ట్ చేసే ముందు 3 విషయాలు గుర్తుపెట్టుకోమన్నాను. 1 బాడీ లాంగ్వేజ్, 2 ఎక్స్ప్రెషన్, 3 డైలాగ్స్. వీటి మీద ఫోకస్ చేయాలని ఇంతవరకు చెప్పుకున్నాం. వీటితో పాటు మన యాక్టింగ్కి క్రియేటివిటీని యాడ్ చేయడం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్, దానికి ఎక్స్ప్రెషన్ యాడ్ చేసాం, దానికి డైలాగ్ యాడ్ చేసాం. ఇప్పుడు మన ఆలోచనలు అంటే క్రియేటివిటీని యాడ్ చేయాలి యాక్టింగ్కి. ఇది ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఒక తాగుబోతు క్యారెక్టర్ చేయాలంటే మనకి రిఫరెన్స్గా ఉంటుంది. అంటే మనం చాలామంది చూస్తాం. లేదా ఒక కోపంగా అరుస్తూ చేయాలంటే దానికి కూడా రెఫరెన్స్ ఉంటుంది. కానీ ఒక దెయ్యం క్యారెక్టర్ చేయాలంటే మనకి రిఫరెన్స్ ఉంటుంది, దెయ్యం కనబడదు. అలాగే పౌరాణిక పాత్రలు చేయాలన్నా లేదా ఇలాగ ఏదైనా ఒక కల్పిత పాత్రని మనం చేయాలి అంటే మనకు రిఫరెన్స్ ఉండదు. అది కేవలం మనం క్రియేట్ చేయాలి. దెయ్యం క్యారెక్టర్స్, జాంబీ క్యారెక్టర్స్, ఏలియన్స్ ఇవన్నీ కూడా కొంతమంది ఇలా ఉండొచ్చు అనుకొని క్రియేట్ చేసినవి. సో మనకి తెలియని క్యారెక్టర్ లేదా ఏదైనా కొత్తది చేయాలనుకున్నప్పుడు మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మనకి క్రియేటివిటీ అనేది చాలా అవసరం. ఇది ఆ సినిమా షూటింగ్ టైంలో ఆ డైరెక్టర్ సలహా మేరకు మనం చేయొచ్చు, లేదా మనమే క్రియేట్ చేసి కూడా చేయొచ్చు. అంటే ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయడం కోసం డైరెక్టర్ సలహాలు మనకి ఇవ్వచ్చు, లేదా మీరే చేయండి అని మనకి అడగచ్చు, ఏదైనా కొత్తగా చేయండి అని. సో అటువంటిప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలి ఏదైనా కొత్త క్యారెక్టర్ అంటే మనకి క్రియేటివిటీ అనేది ఎవరికి వారే చేసుకోవాలి. కానీ దీనికి కూడా మనం ఎటువంటి రెగ్యులర్ ఎక్సర్సైజులు చేయొచ్చు అనేది మనం చూద్దాం. మనం ఇంతవరకు బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్స్ చెప్పుకున్నాం కదా, విడివిడిగా ప్రాక్టీస్ చేయమని. ఇప్పుడు కలిపి యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ మనకి యాక్టింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం కోసం కొన్ని సన్నివేశాలు అనేవి అవసరం అవుతాయి. అవి సినిమాలో అయితే వాళ్ళు రాసిస్తారు ఆ డైలాగ్స్తో సహా, మనం ఆ విధంగా చేస్తాం. రెగ్యులర్ ప్రాక్టీస్లో మనకు రోజు పలానా సీనియర్ ఎవరు కాబట్టి మనమే క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మనం చెప్పుకునే ఒక టెక్నిక్ ఏంటంటే, మనకి ఈ క్లాసుల్లో ఫస్ట్లోనే మీకు ఇచ్చిన టెక్నిక్ ఏంటంటే ఒక అబద్ధం కెమెరాకి చెప్పమని. అబద్ధం చెప్తూ మనం బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్స్ సహాయంతో ఒక అబద్ధం చెప్తే కెమెరాకి మనకి క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే నిజం చెప్పడానికి ఎటువంటి ఆలోచన అవసరం లేదు, కానీ అబద్ధం చెప్పాలంటే బాగా ఆలోచించాలి. దాని ద్వారా క్రియేటివిటీ అనేది పెరుగుద్ది. సో మనం ఇలా అబద్ధం చెప్పడం ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కెమెరాని ఒక ఫ్రెండ్గానో లేదా వేరే క్యారెక్టర్గానో అనుకొని కెమెరాకి మనం ఒక అబద్ధం చెప్పాలి. తర్వాత ఆ అబద్ధాన్ని ఇంకా పెంచాలి, దాన్ని ఇంకా లెవెల్స్ పెంచుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదాహరణకి నేను ఒక అబద్ధం చెప్తాను కెమెరాని ఫ్రెండ్ అనుకోని. అరే, నిన్న గాజువాక నుంచి నేను లెక్కలపాలెం వెళ్తున్నాను, ట్రాఫిక్ ఎక్కువగా ఉందని షార్ట్ కట్లో స్టీల్ ప్లాంట్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తున్నాను. అక్కడ దారిలో ఒక పాము ఒక 10 అడుగులు ఉంటుంది, అది ఇలా వెళ్ళిపోతుంది రోడ్డుకి ఎదురుగా. టక్మన బండి ఆపి అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాను, చూడకపోతే మాత్రం దాని నుంచి బండి వెళ్ళిపోను, డేంజర్ అయిపోను రా. ఇది ఒక అబద్ధం. దీంట్లో
బాడీ లాంగ్వేజ్ నార్మల్గా ఉంది, ఎక్స్ప్రెషన్స్ నార్మల్గా ఉన్నాయి, డైలాగ్ డెలివరీ కూడా నార్మల్గానే ఉంది. కానీ ఒక అబద్ధం చెప్పాను. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్కి ఇంకా ఎక్సర్సైజ్ బాగా అవ్వడం కోసం, ఎక్స్ప్రెషన్స్ని ఇంకా ప్రాక్టీస్ చేయడం కోసం, డైలాగ్ డెలివరీని ఇంకా ప్రాక్టీస్ చేయడం కోసం ఈ అబద్ధాన్ని ఒక స్టెప్ పెంచాలి. అంటే ఏం చేయాలి? దీనికంటే పెద్ద అబద్ధం చెప్పాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి దీన్నే బేస్ చేసుకుని అబద్ధాన్ని పెంచడం. నేను 10 అడుగులు పావు అన్నాను కదా, 10 అడుగులు డబల్ చేయాలి. అంటే 20 అడుగులు పావు అనాలి. అప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఎలా చెప్తాననేది ఇప్పుడు చూద్దాం. అరే నిన్న నేను గాజువాక నుంచి లంకిలపాలెం వైపు వెళ్తున్నాను, మెయిన్ రోడ్డు ట్రాఫిక్ జామ్ ఉందని స్టీల్ ప్లాంట్లోంచి ఫారెస్ట్ రోడ్లోంచి వెళ్తున్నాను. దారిలో రోడ్డుకి పాము వెళ్ళిపోతుందిరా, టక్మని బ్రేక్ వేసాను నేను. పాము ఎంత తెలిసిన 20 feet ఉంది పాము, 20 అడుగులు పాము ఉందిరా బాబు. అది మడితే ఇంక అంతే సంగతి, చచ్చిపోయాడు దెబ్బకి. అది వెళ్ళిపోయిన తర్వాత ఆగి కొంచెంసేపు చూసుకొని వచ్చానురా బాబు, ఆ రోడ్లో మాత్రం వెళ్ళకండిరా, 20 అడుగుల పాము ఉంది. ఇది అబద్ధం. అంటే రెండో అబద్ధం, లెవెల్ పెంచాం. 10 అడుగులు అన్నప్పుడు నార్మల్ ఎక్స్ప్రెషన్స్ నార్మల్గా చెప్పాం. 20 అడుగులు అనేసరికి ఇంకా ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్, బాడీ మూమెంట్స్, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా మారిపోతుంటుంది, హెవీ అయిపోతుంటుంది. ఎలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దీన్ని 20 అడుగులని 50 అడుగులు పెంచామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? రే నిన్న నేను గాజువాక నుంచి, అంటే స్టార్టింగ్ నుంచే ఉంటుంది అనమాట. రే నిన్న నేను గాజువాక నుంచి లంకిలపాలెం వెళ్తున్నాను రా, ట్రాఫిక్ ఎక్కువ ఉందని స్టీల్ ప్లాంట్లో నుంచి షార్ట్కట్లో వెళ్తున్నాను. ఫారెస్ట్ ఏరియాలో సగం దారికి వెళ్ళేసరికి కనపడిందిరా ఒక పాము. వెంటనే బండి ఆపాను, చూపించక 50 అడుగులు పొడవు ఉంది. బండి ఆపి అక్కడ అలా పావు గంట నిల్చున్నాను రా. అది మెల్లిగా వెళ్ళింది, 50 అడుగులు వెళ్ళేసరికి ఒక పావు గంట పట్టింది. దెబ్బకి నాకు భయం వేసింది, అది వెళ్ళిపోయిన వెంటనే బండి తీసుకుని ఇంక వచ్చేసాను రా బాబు. అటువైపు ఎప్పుడు వెళ్ళకండి రా, చచ్చిపోతాం రా. ఇప్పటికీ భయం వేస్తుంది, గుండె దడదడ కొట్టుకుంటుందిరా. ఇలా అంటే మరి కొంచెం పెరిగింది. దీన్ని ఇంకా పెంచుకోవాలంటే 50 అడుగుల పామును 100 అడుగుల పాము పెట్టాలి. అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఇంకా అరే నిన్న గాజువాక నుండి లంకిలపాలెం వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ ఉందని స్టీల్ ప్లాంట్ ఫారెస్ట్ రోడ్లోకి వెళ్ళారా, ఇప్పుడు సగం దారికి వెళ్ళేసరికి వచ్చేస్తుందిరా ఈటో అనుకోండి. బండి ఆపి మెల్లికి వెళ్తుంది, ఈటో దగ్గరికి వెళ్ళి చూసేసరికి పామురా. అది 100 అడుగులు పాము, 10 అడుగులు ఏడల్పుతో వెళ్తుందిరా. ఒరే బాబు వెంటనే బండి ఇంజిన్ ఆపేసి చాలా 10 అడుగులు వెనక్కి అక్కడి నుంచి సెల్తో రికార్డ్ చేస్తే అలా చూస్తున్నాను రా. అది వెళ్ళిపోయిన అరగంట తర్వాత మళ్ళీ ఇటు నుంచే వచ్చాడు, ట్రాఫిక్ జామ్ అయితే అయిందని. అటుపక్క వెళ్ళకూడదు చూడరా, ఎప్పుడు గుండె అలా కొట్టుకుంటుంది, డప్ 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 కొట్టుకుంటుంది. అరే చాలా పెద్ద పాము రా. పక్క మాత్రం ఎప్పుడు వెళ్ళకండి రా, అర్జెంట్ పోంచే అర్జెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కాక పోంచి అర్జెంట్ పోంచి. ఉడికిపోతుంది రా బాడీ మొత్తం తలుచుకుంటే ఇప్పుడు కూడా. ఇది అంటే ఇంకా మనకి ఎక్స్ప్రెషన్స్, భయం, ఆశ్చర్యం ఇంకా పీక్స్లోకి వెళ్తూ ఉంటాయి. అంటే మనం పాము సైజుని, అబద్ధాన్ని పెంచాం. 10 అడుగులకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాం, ఒక బాడీ లాంగ్వేజ్ ఇచ్చాం. 20కి కొంచెం డబుల్ అయింది, 50కి ఇంకా డబుల్ అయింది, 100కి ఇంకా డబుల్ అయింది. ఇలా పెంచుకుంటూ ఒక అబద్ధాన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మనకి క్రియేటివిటీ పెరిగి బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ డెలివరీ గట్టిగా చెప్పడం, పాజిటివ్గా చెప్పడం, భయపడుతూ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అవుతుంటుంది. సో మనం ఇలా డైలీ ఒక అబద్ధాన్ని కెమెరాను ఫ్రెండ్గానో ఆపోజిట్ క్యారెక్టర్గానో భావించుకొని ఒక 3 నెలల పాటు కెమెరాకి రెగ్యులర్గా రోజుకు కొత్త రకం అబద్ధం చెప్పడం ప్రాక్టీస్ చేయండి. ఇది మీ క్రియేటివిటీని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో కెమెరా ముందు మనం సినిమా షూటింగ్ టైంలో ఎలా నటించాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో ఆల్మోస్ట్ మనకి యాక్టింగ్ కోర్సులో క్లాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తయినట్టే. సో ఈ వీడియోలో ఏమైనా తప్పులున్నా లేదా ఇంకా బెటర్గా ఏమైనా ఐడియాస్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను నా తప్పులు సరిదిద్దుకొని ఇంకా బెటర్, ఇంకా మంచి సబ్జెక్ట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియోని ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.